మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మహాశివరాత్రి రాబోతూ ఉంది. ఇది ఎంతో పవిత్రమైన మరియు మహిమాన్వితమైన రోజు. అయితే ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండలేని వారు ఈ పండును తిన్నా చాలు ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పండు ఏమిటో తెలుసుకునే ముందు శివపురాణంలోని చిన్న కథను ఇప్పుడు మనం విందాం. శివపురాణం ప్రకారం ఒకసారి రత్నాకరుడు అనే గురువు తన శిష్యుడు అయిన నారాయణ భట్టుకు ఇలా చెప్పసాగినాడు. త్రేతాయుగంలో రావణ బ్రహ్మ లంకా నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని తల్లి కైకసి ఆమె ప్రతిరోజు కూడా మృణ్మయ లింగాన్ని పూజిస్తూ ఉండేది. అది చూసిన రావణుడు ఒక రోజున ఆమెతో, తల్లి, రావణ బ్రహ్మ యొక్క తల్లి మట్టి లింగాన్ని పూజించటమా, ఎంత అవమానము! నేను కైలాసానికి పోయి ఈశ్వరుడి యొక్క పత్నిని, పుత్రులను పరివార సమేతంగా లంకకు తీసుకువస్తాను అని కైలాసానికి వెళ్ళి ఆ పర్వతాన్ని పెలగించటం మొదలుపెట్టాడు. ఆ కుదుపుకు పర్వతం కంపించిపోయింది. పర్వతము మీదనున్న శివపార్వతులిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నట్లుగా చూసుకున్నారు. పార్వతీదేవి ఈశ్వరుని వైపు చూసింది. ఏమిటి ఈ విలయ తాండవం అన్నట్లు. ఈశ్వరుడు సమాధానంగా రావణుని పని అంటూ కాలితో పర్వతాన్ని అదిమాడు. ఆ అదమటంతో రావణ బ్రహ్మ పర్వతం కింద పడి నలిగిపోయి శివుణ్ణి ప్రార్థించి బయటపడ్డాడు. తర్వాత తన ప్రేగులతో వీణ వాయించి శివుణ్ణి మెప్పించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి దశకంఠుడు భగవంతుడు ఒకచోట, భక్తుడు ఒకచోట ఉండటం సరికాదు, కాబట్టి నువ్వు సపరివారంగా లంకకు రావలసినది అన్నాడు. దానికి శంకరుడు, వచ్చా, నీవు చెప్పినది సరి అయినదే, కానీ నేను లంకకు రావటం కష్టమైన పని. అందుచేత నా ఆత్మలింగాన్ని ఇస్తాను, తీసుకుని వెళ్ళు. అయితే త్రోవలో ఈ లింగాన్ని ఎక్కడా కూడా క్రింద పెట్టవద్దు అన్నాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని బయలుదేరినాడు. రావణ బ్రహ్మ పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని తీసుకుపోతూ ఉన్నాడని విని గణపతిని పంపించాడు. రావణుడు కాలాతీతం కాకుండా త్రికాలములయందు సంధ్యావందనం చేస్తాడు. సాయం సంధ్య కావస్తూ ఉన్నది. ఆత్మలింగాన్ని నేల మీద ఉంచకూడదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో దూరాన ఒక బాలుడు కనిపించాడు. రావణుడు ఆ బాలుని పిలిచి, నీ పేరు అడిగాడు. గణేశ భట్టు అన్నాడు ఆ బాలుడు. నీ తల్లిదండ్రులు ఎవరు అన్నాడు రావణుడు. దానికి గణపతి, మా నాన్న పేరు శివయ్య, అమ్మ పేరు గౌరమ్మ అన్నాడు. అప్పుడు రావణుడు, మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగాడు. దానికి గణపతి, ఎప్పుడూ రామమంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అన్నాడు. దానికి రావణుడు, సరే, నీకు కావాల్సినన్ని అప్పచ్చులు పెడతాను. నేను నది దగ్గర సంధ్య వార్చుకుని వచ్చేదాకా ఈ శివలింగాన్ని పట్టుకో అన్నాడు. దానికి గణపతి, కుదరదు, నాకు వేరే పనున్నది, నేను వెళ్ళిపోవాలి అన్నాడు. రావణుడు, మంచివాడివి కదా, త్వరగా వచ్చేస్తాను, ఒక్క క్షణం అన్నాడు. గణపతి, నువ్వింతగా అడుగుతున్నావు కదా, సరే, లింగాన్ని పట్టుకుంటాను, త్వరగా వచ్చేయి. నేను 3 సార్లు నిన్ను పిలుస్తాను, నువ్వు వెంటనే రావాలి, లేకపోతే ఈ లింగాన్ని కింద పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. రావణుడు, బాబు, అంత పని మాత్రం చెయ్యకు, నేను వెంటనే వచ్చేస్తాను అని రావణుడు నది తీరానికి వెళ్ళినాడు. మొదటిసారి పిలిచినాడు గణపతి. వచ్చేస్తున్నా అని చెయ్యి ఊపి ఆర్జం వదులుతున్నాడు రావణుడు. రెండోసారి పిలిచినాడు గణపతి. చెయ్యి ఊపాడు రావణుడు. మూడోసారి పిలిచినాడు గణపతి. రావణుడు త్వరగా పరుగు మీద వచ్చేశాడు. ఈలోపునే లింగాన్ని క్రింద పెట్టేశాడు గణపతి. చాలా విచారించాడు రావణుడు. లింగాన్ని తీయడానికి ప్రయత్నించాడు. అది కదలక రాలేదు. పాతాళం దాకా పాతుకుపోయింది. చేతులతో పీకడానికి ప్రయత్నించాడు. లింగం అరిగిపోయి ఆవు చెవిలా అయిపోయింది. కనుక లాభం లేదని శివుని గురించి తపస్సు చేసినాడు రావణుడు. పరమేశ్వరుడు రావణ బ్రహ్మ కోరికలు తీర్చాడు. రావణుడు లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఆత్మలింగము భూమిలో పాతుకుపోయిన చోటునే గోకర్ణ క్షేత్రము అంటారు.
ఈ క్షేత్రము భూ కైలాసంగా ఖ్యాతి చెందింది. ఇక్కడ ఈశ్వరుడు మహాబలేశ్వరుడు అనే పేరుతో పిలువబడతాడు అంటూ చెప్పాడు రత్నాకరుడు తన శిష్యుడు అయినటువంటి నారాయణ భట్టుకు. ఇక వీడియోలోకి వస్తే శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, పరమేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనాల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు దోధ్యమవుతూ ఉంటుంది. మహాశివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాడు సంధ్యాకాలం మహాప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివ దర్శనం విధిగా చేసుకోవాలి. ఓంకారం ఆది ప్రణవనాథం, వేదాలన్నిటికీ కూడా తాత్పర్యం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. శివ శబ్దాన్ని దీర్ఘం తీసి పలికితే శివ అవుతుంది. అది అమ్మవారి పేరు. ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. అందుకే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. పార్వతీ పరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని, ఈ మూడిటిల్లోనూ శివుడు ఉన్నాడు. పరమశాంతినిచ్చేది శివనామస్మరణమే. శివ స్మరణకు అందరూ అర్హులే. పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన తిథి ఏకాదశి. ఇది నెలలో 2 సార్లు వస్తుంది. మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడికి ఉపవాసం, జాగరణ ఉండటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. భక్తులు కోరిన కోరికలను తీర్చే ఆ పరమశివుణ్ణి ఈ పర్వదినాన మనసారా పూజించి ఏ కోరికలను కోరుకున్నా ప్రసాదిస్తాడని నమ్మకం. అభిషేక ప్రియుడైన శివుడికి పూలు, పత్రం, నీరు ఇలా దేనిని సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అందుకే చాలామంది భక్తులు ఆ మహాశివుడికి ఇష్టమైన శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉపవాసాలు, జాగారం చేస్తూ ఉంటారు. రోజంతా శివనామ స్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. అయితే ఉపవాసం ఉండేవారు కొంతమంది ఆకలిని తట్టుకోలేరు. దీంతో ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా అని ఉదయం ఆలస్యంగా లేవటం అలవాటు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయకూడదు కూడా. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శివదర్శనం చేసుకోవాలి. ఆ తరువాత శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి. అనంతరం సాయంత్రం ఆ పరమశివుడిని దర్శించుకొని ఉపవాసం వదలాలి. ఇక జాగారం ఉండేవారు రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. ఇలా చేసే సమయంలో పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ కూడా బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. ఈ పర్వదినాన శివనామంతో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపంతో జాగరణ చేస్తే మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి రోజు కుదిరిన వారు తప్పక ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచటం అని అర్థం. ఇలా శివుడికి దగ్గరగా ఉండి శివ ధ్యానం చేస్తే శివానంద లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివ ఆనందం అత్యంత అధికమైన ఆనందం. ఏ మానవుడు కూడా దుఃఖాన్ని కోరుకోడు. ప్రతి మానవుడు ఆనందాన్నే కోరుకుంటాడు. కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు. దానిని పొందాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందాన్ని పొందడానికి మార్గమే శివనామ స్మరణ. మహాశివుడు అనంత స్వరూపుడు. అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది. కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు. నిద్ర వస్తుంది. అలాగే మన మనసు ఇతర విషయాలపైకి వెళ్తుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసి పాపలు, గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు కూడా శివరాత్రి రోజు అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు. ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి
ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి శివరాత్రి రోజు మీ శరీరానికి ఒక్క పూట విశ్రాంతి ఇవ్వండి. సంవత్సరమంతా కూడా పనిచేసిన మన శరీరానికి ఒక్క పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది. అయితే శివరాత్రి రోజు ఏమీ తినకుండా ఉండలేము అనుకునేవారు కొంచెం పలహారం తీసుకోండి. ఇది అందరికీ కాదు, ఏమీ తినకుండా అస్సలు ఉండలేము అనుకునే వారికి మాత్రమే. అలాంటి వారు పండ్లు పాలు తీసుకొని శివనామాన్ని స్మరించుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి దోషము ఉండదు. ఉపవాసం చేయలేని వారు పలహారం తినండి లేదా సీజనల్ పండ్లు తినండి. శివరాత్రికి సపోటా, పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి. ఈ పండ్లు తినవచ్చు. పరిమితంగా అరటి పండ్లు కూడా తినవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్ లేదా ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగవచ్చు. ఇక మరి ఉండలేని వారు 2 లేదా 3 సార్లు నిమ్మరసం త్రాగవచ్చు. ఇలా త్రాగటం వలన శక్తి వస్తుంది. ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది. ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.